మీ ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా జ్యూస్ షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎక్స్పైర్ డేట్ మనం అడగొచ్చు. అలా గిడ్డగట్టిపోయినవి మనం అడగొచ్చు, అన్న ఎక్స్పైర్ డేట్ చూడొచ్చా అని మీకు రైట్ ఉంది. రైట్ టు ఆస్క్ అనమాట. మీరు ఖచ్చితంగా అడగొచ్చు. సో మీరు ఈసారి వెళ్ళినప్పుడు నిజంగా తాగుతున్నావమ్మా? ఎట్లా ఉంది టేస్ట్? ఎట్లా ఉంది? బాగుంది కన్నా. బాగుందంట. నేనే ఫస్ట్ టైం చేసా. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? బాగుంది నాన్న. మా అమ్మ కూడా హ్యాపీ. హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. సో ఏంటి సెటప్ ఏంటి ఇక్కడ? నేను ఎందుకు మీకు ఈరోజు ఏ వీడియో చేద్దామని కూడా మీ thumbnail చూసే ఉంటారు. సో నేను దాని గురించి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఉత్తిగా మాట్లాడుకుంటూ ఉంటే టైం తెలియకుండా అయిపోతుంది అనమాట. సో నేను నార్మల్గా ఈ జ్యూస్ మేకింగ్ చేస్తూ మీకు చూపిస్తూ నేను అట్లా చూపిస్తాను అనమాట. ఇవన్నీ ఏంటంటే సీతాఫలపుకాయ. ఈరోజు ఎందుకు ఈ సీతాఫలపుకాయ మా తెలీదా జ్యూస్ చేసుకోవటం అని మీలో చాలామందికి అనుమానమే వస్తుంది. నాకు తెలుసు ఖచ్చితంగా వస్తుందని అనుమానం. అయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది గాయస్, అందరూ ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు మోసపోయాను, కానీ రేపు అనే రోజు మీరు మోసపోకూడదు. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. నాకు తెలిసి ఈ వీడియో చాలా ల్యాగ్ అవుతుందని, మీ అందరికీ ఇప్పటికే చాలా ఇసుక వచ్చేసి ఉండిద్దని కూడా నాకు తెలుసు. సో కానీ నార్మల్ చెప్పాలి కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, సోదొద్దు, మ్యాటర్ ఏంటంటే ఈరోజు జ్యూస్ షాప్కి వెళ్ళాను గైస్. మా కాలేజ్ దగ్గర జ్యూస్ షాప్ చిన్నది పక్కన ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళాను అనమాట. ఈరోజు వెళ్తే ఇలా సీతాఫలపుకాయ జ్యూస్ చేయన్నా అని చెప్పాను. నాకు తెలుసు ల్యాగ్ అవుతుంది, మీ అందరికి ఇసుకొస్తుంది, నాకు తెలుసు. ఇలా సీతాఫలపుకాయ జ్యూస్ చేయన్నా అని చెప్పాను, అడిగాను అనమాట. అడిగితే అన్న నార్మల్గా చేస్తూ ఒక గడ్డ కట్టిపోయిన పాల ప్యాకెట్ తీసాడనమాట. గడ్డ కట్టిపోయిన పాల ప్యాకెట్. నాకు అది చూసినగానే ఎందుకో తెలీదు, అనుమానం వచ్చింది. అన్న కొంచెం నాకు ఆ పాల ప్యాకెట్ది నాకు ఎక్స్పైరీ డేట్ చూపిస్తావని అడిగాను. ఎక్స్పైరీ డేట్ చూపిస్తావని అడిగితే, లేదు తమ్ముడు నేను చూపించిన అది ఇదని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ. అయితే ఇంక ఫైనల్గా నేను ఇలా వీడియో తీస్తానన్నా, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అడిగితే అప్పుడు నాకు అది చూపించాడు అనమాట. పాల ప్యాకెట్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ చూపించాడు. అది అయిపోయి, మీరు నమ్ముతారు నమ్మరు, అది అయిపోయి 4 days అవుతుంది గైస్. 4 days. అది 4 days అవుతుంది కదా, నాకు అర్థం కాల. పెద్దోడిని నేను తాగుతున్నాను కదా, సరే నాకు అయినా అవ్వకపోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు. మరి చిన్నపిల్లల సంగతి ఏంటి గైస్? మీ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉంటారు కదా, మరి చిన్నపిల్లలు ఎలాగా? చిన్నపిల్లలు వాళ్ళు ఎలాగనమాట, వాళ్ళు తాగితే వాళ్ళకి అరిగిద్దా అసలు అది అనేది నా ఇదనమాట. సో వీడియో అయితే మట్టికి ఈరోజు నేను చేసేది ఇది. నేనే ఓన్గా చేసుకున్నాం, నాకు ఇంక ఇసుకొచ్చేసింది. అతను అలా చూపించేవాడి నాకు ఇసుకొచ్చేసింది అనమాట. సో నేనే ఓన్గా చేసుకుంటాం. నా చేసుకోవడం రాదా? మా ఇంట్లో మిక్సీ ఉంది, పంచదార ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నేనే చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, మీ ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా జ్యూస్ షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎక్స్పైర్ డేట్ మనం అడగొచ్చు. అలా గిడ్డగట్టిపోయినవి మనం అడగొచ్చు, అన్న ఎక్స్పైర్ డేట్ చూడొచ్చా అని మీకు రైట్ ఉంది. రైట్ టు ఆస్క్ అనమాట. మీరు ఖచ్చితంగా అడగొచ్చు. సో మీరు ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. సో జ్యూస్ చేసుకొని మళ్ళీ తాగుదాము. దాని అనుమానం వచ్చిందా? సో ఇదంతా యూట్యూబ్ రెసిపీ అనమాట. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. దీనికి ఎక్స్పైరీ డేట్ చూసే తీసుకున్నాను గైస్, మళ్ళీ చూసావా లేదా అని కామెంట్ చేయకండి. ఫస్ట్ మిక్సీని పెట్టుకుందాం. మిక్సీని పెట్టుకొని లైట్గా 2 times, 2 times లైట్గానండి. సో దించేసుకుందాం. అండ్ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా కనిపిస్తుంది. దాన్ని ఇలాంటిది మీ ఇంట్లో ఏదైనా ఉంటే ఆ వస్తువుతో పోసుకోండి అనమాట. పోసుకొని గరిటతో ఇట్లా అనుకోండి. సో గైస్ అలా వడగట్టుకుంటే గింజలు ఇలా సపరేట్గా,
అండ్ దాంట్లో ఉన్న పల్ప్ ఇలా సపరేట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలాగా ఇది రెండు చూడండి. సో మీరు ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదు, దాని స్పీడ్ మీరు లెస్గా చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ దీంట్లో పోసేసి షుగర్ మీకు ఎంత మీరు స్వీట్ ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ వేసుకోండి, తక్కువగా లైక్ చేస్తే కనుక తక్కువ వేసుకోండి అనమాట. 1 2 3 ఇలా 3 మా ఫ్యామిలీకి వరకు 4 మెంబర్స్ వరకు రావాలి కాబట్టి 4 వేస్తున్నాను అనమాట. సో మీ ఫ్యామిలీ మీరు ఎంతవరకు అయితే పల్ప్ కలుపుకుంటారో దాని ప్రకారంగా మీరు మిక్స్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ దీని మీద పెట్టేద్దాం, మళ్ళీ మిక్సీ పెట్టేద్దాం అనమాట. ఈసారి కొంచెం ఎక్కువగా చేద్దాం, కొంచెం ఎక్కువ. సో పాలు అనేది నేను పచ్చి పాలే పోస్తున్నాను అనమాట. సో 2 times మళ్ళీ ఈసారి ఎక్కువగా చేసుకున్నాను. సో ఒకసారి చూద్దాం రండి. సో ఇలాగా కావాల్సిన స్ట్రెచ్చర్లో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇక మనం సో గాయస్ అయిపోయింది అనమాట, మనం జ్యూస్ అయిపోయింది, మనం చేసేసుకున్నాము. సో ఇది ఫస్ట్ మన అమ్మకి ఇద్దాము. దీన్ని ఇలా 2 glasses తీసుకొని ఫస్ట్ గ్లాస్ గాయస్, సారీ ఫ్రమ్ నేను తెలుగు మీడియం అనుకోకండి, నేను ఇంగ్లీష్ మీడియమే, రాజా రామ్మోహన్ రాయ్ మా స్కూలు. సో దాంట్లో జీడిపప్పులు వేసుకుందాము. సో ఇలా సర్వ్ చేసుకున్నాను. ఫస్ట్ గ్లాస్ సో గాయస్ తీసుకున్నాను కదా, ఫస్ట్ గ్లాస్ మన అమ్మకి ఇద్దాము. అమ్మ యొక్క రియాక్షన్ ఎట్లా ఉండిద్దో చూడాలని ఉంది. నిజంగా తాగుతున్నావు అమ్మా? ఎట్లా ఉంది టేస్ట్? ఎట్లా ఉంది? బాగుంది కన్నా. బాగుందంట, నేనే ఫస్ట్ టైం చేసా. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? బాగుంది నాన్న. మా అమ్మ కూడా హ్యాపీగా ఉందంట. కాకపోతే నేను ఇలా వీడియో తీస్తున్నాగా అందుకని సరిగ్గా చెప్పట్లేదు. ఇంత కష్టపడి చేసినందుకు ఏదో ఒక రివార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను గైస్ నేను తర్వాత. సో సెకండ్ మా అక్కకి ఇద్దాము. ఇది మా అక్కకి ఇద్దాము. తీసుకో అక్కడ తాగు, వస్తాగు. ఎలా ఉంది? బాగుంది, పర్లేదు. పర్లేదా అంటే నీకు పర్లేదు అనేది పెద్ద హై వాల్యుయేషన్, దానికన్నా నీకు ఎక్కువ కావాలా? సరే సరే సరే. సో ఇవాళ వీడియో ఇంకింతే గైస్. ఇవాళ వీడియో మీకు నచ్చిందో లేదో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.